కొన్నిసార్లు చూడండి, మనం గొప్ప మేలు పొందుకున్న తర్వాత సింపుల్ గా థ్యాంక్ యూ అని ఒక మాట చెప్పి వెళ్ళిపోతా ఉంటాం. కానీ ఆ థ్యాంక్ యూ అనే మాట చెప్పడము, గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయడానికి డిఫరెంట్ వేస్ ఉంటాయి. గొప్ప మేలు పొందుకున్న వారు ఎవరైనా సరే వారి గ్రాటిట్యూడ్ ని కూడా ఒక గ్రేటర్ మెజర్ లో, ఒక లార్జ్ స్కేల్లో వారు వ్యక్తపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ కొంతమంది ఉంటారులేండి, వారికి అసలు గ్రాటిట్యూడే ఉండదు, మేలు పొందుకున్నాక సైలెంట్ గా దే వాక్అవుట్. ఇంకొంతమంది ఏంటంటే మేలు పొందిన వారికి కీడు చేసేవారు కూడా కొంతమంది ఉంటారు, అపవాది యొక్క మరి మనసు కలిగిన వారు. కొంతమంది సింపుల్ గా గ్రాటిట్యూడ్ మాటలతో, ఒక మాటతో ఎక్స్ప్రెస్ చేసి వెళ్ళిపోయేవారు ఉంటారు. కానీ కొంతమంది మాత్రం నిజంగా గ్రాటిట్యూడ్ కలిగి ఉన్నప్పుడు వారు వర్డ్స్ లో ఎక్స్ప్రెస్ చేస్తారు, క్రియలలో కూడా ఎక్స్ప్రెస్ చేస్తారు. హౌ గ్రేట్ఫుల్ దే ఆర్ టు ద వన్స్ హూ హెల్ప్ దెమ్. వారికి సహాయం చేసిన వారి పట్ల వారికి ఉన్న గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేసేవారు. దేవుని పట్ల ప్రాముఖ్యంగా వారికి ఉన్న గ్రాటిట్యూడ్ ను ఎక్స్ప్రెస్ చేసేవారు. ఇక్కడ మనం గమనించినట్లయితే మిరియాము ఆమె హృదయంలో నుంచి వస్తున్న ఆ కృతజ్ఞత, దేవుని స్తుతించాలి అనే ఆ ఆశ ఏదైతే ఉందో